ఢిల్లీ మెట్రో రైలు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోకిరీల బెడద నుంచి రక్షించుకునేందుకు మహిళలు కత్తులతో రైల్లో ప్రయాణించొచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కత్తులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు ఢిల్లీ మెట్రో అధికారులు. ఈ నిర్ణయంపై ఢిల్లీ హర్షం వ్యక్తమవుతోంది. డిసెంబర్ అర్ధరాత్రి బెంగళూరులో కీచక పర్వం. దేశం ఇంకా మర్చిపోలేదు. కామనహల్లిలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు కీచకులు. తాగిన మైకంలో మితిమీరి ప్రవర్తించారు. ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల్లో తాగుబోతులు రెచ్చిపోయారు. ముఖర్జీనగర్ రోడ్డులో వీరంగం సృష్టించారు. బైక్పై వెళుతున్న యువతిని వేధించే ప్రయత్నం చేశారు పోకిరీలు. హైదరాబాద్ గల్లీలోనూ పోకిరీలు ఈవ్ టీజింగ్లకు పాల్పడుతూ అమ్మాయిలను భయపెడుతున్నారు. డిసెంబర్ 31 రోజున ఎస్ఆర్ నగర్లో జరిగిన ఓ టీజింగ్ కేసులో జులాయిలను సీసీ కెమెరాలు పట్టించాయి. ఇలా ఇక్కడా అక్కడా అని కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న మృగాళ్ల అకృత్యాలపై యావత్ దేశం భగ్గుమట్టోంది. వీటన్నింటికి చెక్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ మెట్రో అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాలం మెట్రో రైళ్లలో కత్తులు తీసుకెళ్లటం నిషేధం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి దారుణాలను దృష్టిలో పెట్టుకుని మెట్రో అధికారులు మహిళలు రక్షణ కోసం కత్తులు తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. ఏదైనా జరగరాని ఘటన జరిగిన వేళల్లో కత్తులతో తమను తాము రక్షించుకోవాలని తెలిపారు సిఐఎస్ఎఫ్ అధికారులు. ఇంట్లో కూరగాయలు కోసే కత్తులను టిఫిన్ బాక్సుల్లో పెట్టుకుని తీసుకెళ్లొచ్చని తెలిపారు భద్రతాధికారులు. రైల్వే స్టేషన్లలో జరిగే తనిఖీల్లో కూడా భద్రతా సిబ్బంది కత్తులను స్వాధీనం చేసుకోరని తెలిపారు. నిత్యం ఢిల్లీ మెట్రోలో 8 నుంచి 9 లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వీరందరికీ పూర్తిస్థాయి భద్రత కల్పించడం కొంత కష్టమైనా సొంత భద్రతా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నారు.